2 లక్షలు వెంటనే, రైతులకు 2 లక్షల రుణమాఫీ వెంటనే, రైతులకు 2 లక్షల రుణమాఫీ వెంటనే. సీఎం లింగయ్య గారి నాయకత్వం, సీఎం 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 సీఎం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. వద్దురా నాయన, వద్దురా నాయన. ఈరోజు నకరికల్ నియోజకవర్గం నార్కపల్లి మండల కేంద్రంలో ఈరోజు రైతన్నలతో కలిసి ఈరోజు మరి రైతు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలని కూడా ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రధానంగా రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని ఘంటాపదంగా డంకాయించి మోగించిండు రేవంత్ రెడ్డి గారు. మరియు ఆయనకు మోగించే పరిస్థితిలో రైతందరూ కూడా సిద్ధమై ఇలా ఎక్కడ దొరికితే ఈత బరులతో కొట్టాలనే పరిస్థితిలో ప్రజలందరూ ఉన్నారు. ఎందుకంటే రైతులకు ఆవేదన ఏంటంటే గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు అనే కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా వివక్షత లేకుండా ప్రతి రైతన్న కూడా రైతు బంధు కార్యక్రమం ఇచ్చిండు. ఎన్నికల కంటే ముందు కొద్ది ఆలస్యమైనా కూడా రుణమాఫీ ఉంటే దాదాపు ₹1,00,000 దాకా 99,000 దాకా కూడా రుణమాఫీ చేయడం, దాదాపు 40,000 కోట్ల రూపాయలు చేయడం జరిగింది. కానీ ఈ మొగాయన వచ్చి నేను 2 లక్షలు మీరు బ్యాంకులలో తెచ్చుకోరి 7వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తే 9వ తారీఖున నేను మీ అందరూ కూడా మాఫీ చేస్తానని చెప్పిన ఈ గజ దొంగ రేవంత్ రెడ్డి మరి ఈరోజు మాట ఎందుకు తప్పిండని చెప్పి ఆలోచిస్తున్నాం. ఆయన మళ్ళీ డెడ్ లైన్ పెట్టడం జరిగింది. ఆగస్టు 15 వరకల్లా మరి రుణమాఫీ చేస్తానని చెప్పి 3 విడతలుగా దానికి సంబరాలు చేసుకుని పార్టీ కార్యకర్తలతోటి సంబరాలు చేసుకుని సంబరాలు తగ్గట్టుగా రుణమాఫీ అనేది ఎక్కడ కూడా మరి రైతులకు అందజేయడం లేదు. ఇప్పటికీ నల్గొండ జిల్లాలో 6 లక్షల మంది బ్యాంకులలో రుణాలు తెచ్చుకున్న వాళ్ళు ఉంటే ఇప్పటికీ 3,50,000 మందికి ఇచ్చారు. మిగతా 2,50,000 మందికి రైతులకు ఇవ్వలేదు. ఏ గ్రామానికి వెళ్ళినా 40% కంటే 45% కంటే రాలేదు. మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ నాయకత్వంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ రైతన్నలు కానీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిలదీస్తుంటే కేసులు పెట్టడం, కార్ల మీద ఎమ్మెల్యే కార్ల మీద దాడులు చేయడం, అక్రమ కేసులు పెట్టి బెదిరించాలని ప్రయత్నం చేయడం, ఇది దుర్మార్గమైన చర్య. బీఆర్ఎస్ పార్టీ ఎన్నడూ కూడా ఈ కేసులు కానీ రేవంత్ రెడ్డి బెదిరింపులు కానీ రైతులను కానీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎప్పుడు కూడా భయపడరు. ఖబర్దార్ బిడ్డ, నీకు కాలం మూడింది. నువ్వేదో మోసం చేసి దేవుళ్ళ మీద ప్రమాణం చేసి ప్రజలను మోసం చేసిన దేవుళ్ళ మీద మోసం చేస్తే నీ కూడా దేవుడు ప్రజలు శాపనార్థాలు పెడతారు. ఖచ్చితంగా నీ కాలో పడిపోవాలని కూడా ప్రజలు మొక్కుంటారు. ఇలా ఖచ్చితంగా ఆ పని జరుగుతుంది. ఎందుకంటే నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ఏది కూడా ఉండదు. ఇలా కండిషన్ లేకుండా ఇస్తే మరి నీకు మాట నిలబెట్టుకున్న వ్యక్తి అవుతాం. ఇలా రేషన్ కార్డు ఉంటే ఇస్తాను, ఒక ఆయన చెప్తాడు రేషన్ కార్డు లేకుంటే ఇస్తాను. నువ్వు చెప్పినావు, నీ మాట కట్టుబడి లేదు, నీ డిప్యూటీ సీఎం మాట కట్టుబడి లేదు, నీ ప్రభుత్వానికి కట్టుబడి లేకుండా రైతులు అంటే ఒక సులకన భావంతో చూసే పరిస్థితులు, రైతులంటే ఒక సులకన భావంతో చూసి ఈరోజు ఒక హీనంగా మరి రైతులందరూ కూడా వ్యవసాయ పనులు బిజీగా ఉన్నా కూడా మరి ఇవాళ అకాల వర్షాలు వచ్చి ఒకవైపు చేతికి పంటలు ఖరాబ్ అయిపోతుంటే రెండో వైపు రుణమాఫీ ఏదైనా అడుగుతుంటే మీరు ఆఫీసులో పోయి మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోని చెప్పి వాళ్ళ సమయానంతా వృధా చేసి ఆఫీసు విడి తిప్పే పరిస్థితి. నీకు డేటా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ బ్యాంకులో రుణాలు తీసుకోవాలనే స్పష్టంగా రిపోర్ట్ ఉన్నది. వితౌట్ కండిషన్ లేకుండా ప్రతి ఒక్క రైతన్న కూడా 2 లక్షల రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకుంటే బాగుంటుంది. లేకపోతే మిమ్మల్ని కానీ మీ ప్రభుత్వాన్ని కానీ మీ ప్రజాప్రతినిధులు కానీ గ్రామాలకు వచ్చినప్పుడు రైతన్నలు చెప్పులతోటి పొరకలతోటి కొట్టే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు కూడా ఏ ఒక్క మాట నిలబెట్టుకోలేను. నువ్వు ఇచ్చిన 6 హామీలలో ఏ ఒక్క మాట నిలబెట్టుకోకుండా కాలయాపన చేసుకుంటా పేద వర్గాల మీద ఉక్కుపాదం మోపి తొక్కే పరిస్థితి. ఇలా ఒక హైడ్రా అనే కార్యక్రమం తీసుకొని ఇలా రైతులను మార్పించే కార్యక్రమం చేస్తున్నావు. ఏదో ఒక కార్యక్రమం తీసుకోవడం, కొన్ని 6 గ్యారెంటీల కార్యక్రమం మార్పించే కార్యక్రమం. బిడ్డ నేను ఎవరు వదిలిపెట్టరు.
ఖచ్చితంగా నిలదీస్తారు, ప్రతిఘటిస్తారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. మీ ఇలా కౌలు రైతులు ఎక్కడ పోయారు, రైతులకు రైతు బంధు ఎక్కడ పోయింది, రైతు బీమా ఎక్కడ పోయింది, ఇలా కరెంట్ ఎక్కడ పోయింది, నువ్వు ఇస్తున్న బోనస్ ఎక్కడ పోయింది, ఇలా బోనస్ సంబంధం లేదంటావు. ఏది సంబంధం లేదంటే రైతులు ఊరుకుంటారా? ఒకసారి ఆలోచన చేయాలి రేవంత్ రెడ్డి గారు. దయచేసి ఇప్పటికైనా నువ్వు దిగొచ్చి ఇలా ఆకాశాన కూర్చున్నట్టుగా మరి ఏదో ఉక్రెయిన్ అధ్యక్షుడు టీ షర్ట్లు వేసుకుని తిరిగినట్టు నువ్వు కూడా దొంగలాగా టీ షర్ట్లు వేసుకుని రివ్యూలు చేసుకుంటా సోకులు పడుకుని తిరిగితే కాదు. ప్రజాక్షేత్రంలో తెలుస్తుంది, నీకు ప్రజల ఆవేదన ఏందో తెలుస్తుంది, ప్రజా ఆవేదన తెలుస్తుంది. ఇలా షాపర్లు వేసుకొని తిరిగితే సరిపోదు. పక్కన చిన్న చిన్న ప్రాజెక్టులు ఉంటే నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. ఉదయ సముద్రం ప్రాజెక్టు గతంలోనే నేను నీళ్ళు తీసుకొచ్చి పోపించినాం. కేసీఆర్ గారి నాయకత్వం నీళ్ళు తీసుకొచ్చి పోస్తే నాకు నిన్న కొండపాకంలోకి వెళ్ళి పోతుండే ఒక రైతు సత్యరెడ్డి అనే రైతు నేను చెప్తుండు, అయ్యా నువ్వు అప్పుడు నీళ్ళు పోపించినావు కదా, నువ్వే ఇనాగరం చేస్తే బాగుండు. ఇవాళ వాళ్ళు ఏం చేయకున్నా కూడా ఆడ పలక పెట్టుకోవడం దిమ్మె కడుతురు. ఆయన ఇనాగరేషన్ చేస్తాడు, ఏం చేసినా నీళ్ళు పోయకుండా ఇనాగరేషన్ చేస్తాడంటే మీరు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఈ జిల్లా మంత్రులు చెప్తున్నాం, ఉదయ సముద్రం ప్రాజెక్టును కూడా పూర్తి స్థాయిలో పెండింగ్ ఉన్న పనులు అవుతున్నాయో, డిస్ట్రిబ్యూటర్ కెనాల్ అయితే పెండింగ్ ఉన్నాయో ఆ పెండింగ్ పనులను పూర్తి చేసి నీళ్ళు ఇవ్వాలి తప్పితే మీరు పనులు పూర్తి కాకుండానే ప్రారంభోత్సవాలు చేసుకుంటే రేవంత్ తాత వచ్చినా కూడా అడ్డుకుంటామని చెప్పి సందర్భం తెలియజేస్తూ ఖచ్చితంగా రుణమాఫీ మాత్రం మరి ప్రతి రైతులకు ఇచ్చేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుంది. నీ మెడ నుంచి ప్రతి రైతులకు ఇప్పించే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం.